హల్లెలూయా. డైలీ డివోషన్ అనే ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ వాక్యమును బట్టి ఎంతోమంది వారు దీవించబడుతున్నారు. వారు నాకు మెసేజ్ చేస్తున్నారు, బ్రదర్ నాకు ఈ వాక్యం చాలా దీవెనకరంగా ఉంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంది అని వాళ్ళు మాట్లాడుతూ, తప్పక నాకు ఇది ప్రతిదీ కూడా నేను చూడాలి, ప్రతి డైలీ కూడా నాకు పంపించండి, నా ఆత్మీయ జీవితాన్ని నేను చాలా బలపరుచుకుంటున్నాను. వాళ్ళు వేరే ఊరు నుంచి, వేరే ప్రాంతం నుంచి, వారు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వారు మెసేజ్ చేసి మాట్లాడారు. సో ఈరోజు అటువంటి సాక్ష్యాలను బట్టి మేము ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాం. ఈరోజు దేవుడు మన మంచిలోకి తీసుకొచ్చిన వాక్యము యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఇది చాలా శ్రేష్టమైన వాక్యం. ఇది ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం పట్టుకున్నప్పుడు దేవుడు తన కార్యం ఎలాగ మన జీవితంలో చేస్తున్నాడో జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మీరు వినాల్సిందిగా ప్రభువుని మనం చేస్తున్నాను. హల్లెలూయా. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. నెంబర్ 1, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా. చిన్న పిల్లలారా, మీరు దేవుడి సంబంధులు. ఈరోజు దేవుని సంబంధులుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. చిన్నపిల్లలు. సో వారు ఎటువంటి కల్మషం లేనివారు, ఎటువంటి హృదయంలో దాపరికం లేనివారు, ట్రాన్స్పరెంట్గా వారు చాలా ప్రేమగా చిన్నపిల్లలు మాట్లాడుతుంటారు. వారు దేవుడి సంబంధులు. ఎటువంటి పాపమును వారిలో ఏలుబడి చేయదు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, మరొక మాట మాట్లాడుతున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనలో ఉన్నవారు ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. సో కాబట్టి ఎప్పుడైతే ఆయన మనలో ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించుకుంటామో, ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. ఈ లోకంలో ఏముంది చూడండి, ఏ విషయం అయితే మిమ్మల్ని కలవరపెడుతుందో దానికన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఏ సమస్య అయితే మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుందో దానికన్నా గొప్పవాడు. ఏదైతే మీరు ఏం చేయాలో మార్గం తెలియట్లేదా, దేవుడు మార్గం తెరిచేవాడు, దానికన్నా గొప్పవాడు. సో ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవించాలి. ప్రభు యొక్క మాటను మనం వినాలి. నాలో ప్రభు ఉన్నాడు అన్న విషయాన్ని మీరు గ్రహించుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న సమస్యని అది చిన్నదైపోద్ది. క్రీస్తుని చూడండి, మీలో ఉన్న క్రీస్తుని చూడండి. క్రీస్తు నీలో నాలో ఆయన నివసిస్తున్నారు. సో కాబట్టి క్రీస్తు మనలో ఉంటే, క్రీస్తు మనలో ఉన్నాడు అని మనం నమ్మగలిగితే ఈ లోకంలో ఉన్న ప్రతీది కూడా అది చిన్నదే, దాన్ని జయించేస్తాడు ప్రభు. హల్లెలూయా. సో ప్రభు జయించాలంటే ప్రభుని మనం బలపరచాలి. ఇంకా అర్థమవుతుందా? ప్రభుని జయించాలంటే మనమే. ప్రభుని ఓడించాలన్నా, ప్రభుని జయించి ఎలా చేయాలన్నా మన చేతిలోనే. ఒకవేళ మనం భయపడ్డాము అంటే మనలో ఉన్న క్రీస్తు ఆయన భయపడుతున్నట్టే. ఈరోజు పిరికివాడైన క్రీస్తుని మనం చూపిస్తున్నామా? ధైర్యంతో ఉన్న క్రీస్తుని మనం చూపిస్తున్నామా? సమస్యను చూసి భయపడేవారుగా చూపిస్తున్నామా? సమస్య కన్నా పెద్దవాడుగా క్రీస్తుని మనం చూపిస్తున్నామా? ఈరోజు ఈ మాట మనకి ప్రభు సెలవిస్తున్నాడు, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించున్నాడు. అపవాది ఏ ఆయుధంతో మీ దగ్గరకు వస్తున్నాడో దాన్ని జయించున్నాడు నా ప్రభు. హల్లెలూయా. నీలో ఆ ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన ఎలా చేయిస్తాడు? నీ ద్వారాగానే చేయిస్తాడు, నా ద్వారాగానే చేయిస్తాడు. అపవాది డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేయడండి, అంతటి బలము అంత ఇది లేదు. హల్లెలూయా. అపవాడు కేవలం పిరికివాడు. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమించిన మనుషుల్ని డిస్టర్బ్ చేయడమే వాడి ప్రాముఖ్యత. కాబట్టి వారి మనసును, వాళ్ళ ఆలోచన పాడు చేస్తాడు. కాబట్టి నమ్మండి, మీలో ఉన్న క్రీస్తు, మీలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే, ఈ లోకంలో మిమ్మల్ని పాలిస్తున్నా, ఈ లోకంలో మిమ్మల్ని రూల్ చేస్తున్నా, ఈ లోకంలో మిమ్మల్ని అణిచివేస్తున్నా, దానికన్నా గొప్పవాడు. ఈరోజు ఈ వాగ్దానం పట్టుకోండి. ఎవరంటే మీరు భయపడుతున్నారు? మీ బాస్ అంటే భయపడుతున్నారా? లేకపోతే ఈ వ్యాపారం అంటే భయపడుతున్నారా? ఏ పరిస్థితిని చూసి మీరు భయపడుతున్నారు? దానికన్నా గొప్పవాడు నా దేవుడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. మీరు వాని జయించి ఉన్నారు. ఇదే వాక్కు యెహోవా మీకు ఇస్తున్న వాక్కు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.